అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వి ఫర్ వొకాబులరీ ఇన్ తెలుగు. సో మీరందరూ ఇంత బాగా ఆన్సర్ చేస్తుంటే నాకు ఇంకా మంచి మంచి టాపిక్స్ చెప్పాలనిపిస్తున్నాయండి. మనం ఈరోజు ముందుగా లాస్ట్ వీడియోలో ఇచ్చినటువంటి ఛాలెంజ్కి ఆన్సర్ నేర్చుకుందాం. మీకు ఇచ్చినటువంటి ఛాలెంజ్ ఆబ్వియస్ అని పలకాలండి. ఎలా పలకాలి అనేది కూడా ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. ఆబ్వియస్ అంటే స్పష్టమైన, ప్రత్యేకమైన లేదా క్లియర్గా కనబడ్డం అనమాట. అంటే మన కళ్ళకి కట్టినట్టు అక్కడ అర్థమైపోవడం, ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేకుండా. అర్థమైంది కదా ఆబ్వియస్ అంటే? మనం దీన్ని ఏదైనా ఆన్సర్ క్లియర్గా ఉన్నప్పుడు, లేదా ఎలాంటి రీజను చెప్పాల్సిన అవసరం లేనప్పుడు, ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేనప్పుడు ఈ పదాన్ని మనం అడ్వాన్స్డ్ లెవెల్లో ఆబ్వియస్ అని వాడతామండి. అదే మనం జనరల్గా డైలీ లైఫ్లో ఈ పదం ప్లేస్లో క్లియర్, ప్లెయిన్, క్రిస్టల్ క్లియర్, అపరెంట్ అని వాడుతూ ఉన్నాం. ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కలాగా. ఈ ఆబ్వియస్ అనే పదం అడ్జెక్టివ్గా వాడతామండి. ఎందుకంటే ఇది ఒక లక్షణాన్ని, గుణాన్ని తెలుపుతుంది కాబట్టి. సో ఈ బాక్స్లో ఇచ్చింది చంకు మెదడండి. మీకు ఎన్నో వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. చంకు మెదడు అంటే ఎలాంటి కష్టమైన పదాన్నైనా ఈజీగా ముక్కలుగా విడదీసి పలకడానికి, స్పెల్లింగ్ అనేది తప్పుపోకుండా రాయడానికి చాలా పవర్ఫుల్ మెదడండి. ఈ విడదీసిన ముక్కల్ని సిలబల్స్ అంటారు. సో ఆబ్వియస్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి చెప్పండి? 3 సిలబల్స్ ఉన్నాయి. నాతో పాటు కలిపి పలకండి. ఆబ్వియస్ అని విడదీసి పలకడం ద్వారా ఈజీగా ప్రొనౌన్స్ చేయగలుగుతాము. స్పెల్లింగ్ కూడా తప్పుపోకుండా రాయగలుగుతామండి. అందుకే ఈ మెథడ్ అనేది చాలా పవర్ఫుల్ అన్నమాట. ఈ పదాన్ని వాడి మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్, హర్ హ్యాపీనెస్ వాజ్ ఆబ్వియస్. ఆమె ఆనందం అందరికీ స్పష్టంగా కనిపించింది అని అర్థం అండి. సో మీకు ఆబ్వియస్ గురించి ఇంకెలాంటి డౌట్స్ లేవనుకుంటున్నాను. సో అర్థమైందనే అనుకుంటున్నాను. కమింగ్ టు ది టుడేస్ ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ టాపిక్. ఈరోజు మనం నేర్చుకోబోయే యూస్ఫుల్ టాపిక్, మనం చేసే పనులని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అనేది మనం నేర్చుకుందాం ఈరోజు. సో పనులంటే వెబ్సే కదండి. సో చాలా ఇంపార్టెంట్ అనమాట మనం డైలీ చేసే పనులు. కమింగ్ టు ది సబ్జెక్ట్. ఫస్ట్ వెబ్ చాప్ అప్. ఎలా పలకాలి కూడా ఆ వర్డ్ కింద ఇచ్చాను చూడండి. చాప్ అప్ అంటే తరిగి ముక్కలు చేయడం, తరిగి చిన్న చిన్న ముక్కలుగా చేయడం అని అర్థం అండి. ఇప్పుడు నేను చెప్పే వెబ్స్ అన్నీ కూడా ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతున్న వెబ్సే. అందరూ ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. అట్ ద సేమ్ టైం మన డైలీ లైఫ్లో కూడా వాడుతూ ఉంటే మీరు ఎప్పటికీ మర్చిపోరు. సో ఇదే పదాన్ని మనం సింపుల్గా ఎగ్జాంపుల్గా మాట్లాడాలి అంటే, మీరు జనరల్గా ఇంట్లో వాళ్ళతో చాప్ అప్ ది ఆనియన్స్, చాప్ అప్ ది ఆనియన్స్, ఉల్లిపాయలను తరిగి ముక్కలు చేయండి, ఉల్లిపాయలు తరిగి ముక్కలు చెయ్యి అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. నెక్స్ట్ స్క్వీజ్ అవుట్. స్క్వీజ్ అవుట్ అంటే పిండి తీసేయి. అంటే మనం నిమ్మకాయలను కానీ, బత్తాయి, సిట్రస్ జాతికి చెందిన వాటిని ఏం చేస్తాం, బాగా మన చేతితో గట్టిగా పిండి రసం తీస్తాం కదా. అదే దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలి అంటే స్క్వీజ్ అవుట్ అని అంటామండి. సో ఈ వర్డ్ని వాడి సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే స్క్వీజ్ అవుట్ ద లెమన్ జ్యూస్. నిమ్మరసం పిండి తీయి అని అర్థం అన్నమాట. కమింగ్ టు ది నెక్స్ట్ వర్బ్, ఫోల్డ్ అప్. ఫోల్డ్ అప్ అంటే మడుచు, మడత పెట్టు అని అర్థం అన్నమాట. జనరల్గా మనం ఇంట్లో బట్టలు మడత వేస్తూ ఉంటాం కదా, ఫోల్డ్ చేస్తూ ఉంటాం. సో అలాంటి సందర్భంలో మీరు ఫోల్డ్ అప్ అని వాడండి. సో సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్, ఫోల్డ్ అప్ ద బ్లాంకెట్. దుప్పటి మడువు, దుప్పటిని మడత పెట్టు అని అర్థం అన్నమాట. ఫోల్డ్ అప్ ద బ్లాంకెట్ అని చెప్పాలి. కమింగ్ టు ది నెక్స్ట్ వెబ్, ఐరన్ అవుట్. ఐరన్ అవుట్ అంటే ఇస్త్రీ చేయు. ఇప్పుడు మనం
డైలీ లైఫ్లో చేసే యాక్టివిటీలో కూడా వీక్లీ ఒకసారైనా ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ బట్టలు మనం ఐరన్ చేస్తూ ఉంటాం కదా. అలాంటి సందర్భంలో ఏమని ఎగ్జాంపుల్గా వాడాలి? ఐరన్ అవుట్ ద షర్ట్, ఐరన్ అవుట్ ద షర్ట్, అదర్వైజ్ ఐరన్ అవుట్ ద క్లోత్స్ అని వాడచ్చండి. షర్ట్ని ఇస్త్రీ చెయ్యి లేదా బట్టల్ని ఇస్త్రీ చెయ్యి అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్బ్, టేక్అవుట్. టేక్అవుట్ అంటే బయటకు తీసేయి, బయటికి లాగేసేయి అని అర్థం అండి. సో మనం సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే చెత్తని బయట పడేయి అంటూ ఉంటాం కదా మనం జనరల్గా ఇంట్లో లేదంటే ఏదైనా సిచ్యువేషన్లో. అలాంటప్పుడు టేక్ అవుట్ ద ట్రాష్. ట్రాష్ అంటే ఏంటి? చెత్త. టేక్ అవుట్ ద ట్రాష్, చెత్త బయటకు తీసే అని అర్థం అన్నమాట. సో అర్థమైంది కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వేవ్, వైప్ డౌన్. ఎలా పలకాలి? వైప్ డౌన్ అని పలకాలండి. వైప్ డౌన్ అంటే శుభ్రం చేయటం, శుభ్రం చేయు అని అర్థం అన్నమాట. సో సింపుల్గా ఇంగ్లీష్లో మాట్లాడాలి అంటే ఎగ్జాంపుల్, వైప్ డౌన్ ద కిచెన్ కౌంటర్. ఇంట్లో మొదటగా చేసే మన పని ఏంటంటే కిచెన్ కౌంటర్ నీట్గా మెయింటైన్ చేయడం, దాన్ని ఎప్పుడు వైప్ చేస్తూ నీట్గా చూసుకోవడం కదా. సో అలాంటి సందర్భంలో వైప్ డౌన్ ద కిచెన్ కౌంటర్, కిచెన్ కౌంటర్ శుభ్రం చేయు. సో తెలుసు కదండి కిచెన్ కౌంటర్ అంటే, నేను చెప్పాల్సిన పని లేదు కదా. కమింగ్ టు ది నెక్స్ట్ వర్డ్, డ్రై అప్. డ్రై అప్ అని పలకాలి. డ్రై అప్ అంటే ఎండబెట్టడం, ఆరబెట్టడం అని అర్థం వస్తుందండి. సో జనరల్గా మనం డైలీ చేసే యాక్టివిటీ ఏంటి? బట్టలు ఖచ్చితంగా ఉతకాల్సిందే, ఆరబెట్టాల్సిందే, అవునా? సో ఎగ్జాంపుల్గా డ్రై అప్ ద క్లోత్స్. క్లోత్స్ అంటే బట్టలు. డ్రై అప్ ద క్లోత్స్ అంటే బట్టలు ఎండబెట్టు లేదా బట్టల్ని ఆరబెట్టు అని అర్థం అన్నమాట. సో కమింగ్ టు ది నెక్స్ట్ వేర్, ఫిల్ అప్. ఫిల్ అప్ అంటే నింపడం. ఫిల్ అప్ అంటే నింపడం, నిండుగా పోయడం అని అర్థం అన్నమాట. ఫిల్ అప్ ద బాటిల్. సో మనం ఇది కూడా డైలీ చేసే యాక్టివిటీస్లో ఒకటి. ఫిల్ అప్ ద బాటిల్ అని అంటే బాటిల్ని నింపు అని అర్థం అన్నమాట. కమింగ్ టు ది నెక్స్ట్ వెర్బ్, రన్ అవుట్. రన్ అవుట్ అంటే అయిపోవు, అయిపోవడానికి దగ్గరగా రావడం అనమాట. వస్తున్నాయి అంటూ ఉంటాం కదా. జనరల్గా మంత్ ఎండింగ్కి సరుకులు వస్తున్నాయి అని ఇంట్లో వాళ్ళు మనకి రిమైండ్ చేస్తారు, ఫస్ట్ తారీఖు ఇన్ని సరుకులు తీసుకురావాలి అని. అలాంటి సందర్భంలో రన్ అవుట్, అయిపోవు అని అర్థం అండి. సో దీన్నే మనం సింపుల్గా ఎగ్జాంపుల్ ద్వారా, వి ర్యాన్ అవుట్ ఆఫ్ షుగర్. ర్యాన్ అవుట్ ఆఫ్ షుగర్ అంటే V3 ఫామ్ అంటే చక్కెర అయిపోయింది అని అర్థం అండి. సో అర్థమైంది కదా. హరీ అప్ ఎలా పలకాలి? హరీ అప్ అని పలకాలండి. ఇది మనందరం వినే ఉంటాం, చూసే ఉంటాం, అట్ ద సేమ్ టైం వాడే వాళ్ళు కూడా ఉన్నారు. సో హరీ అప్ అంటే త్వరపడు. మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే తొందరగా తొందరగా కానివ్వండి కానివ్వండి లేట్ అవుతుంది అన్న సందర్భంలో హరీ అప్ అంటూ ఉంటారు. సో హరీ అప్ అంటే త్వరపడు, తొందరగా, తొందరపడు, త్వరగా కానివ్వు అని అర్థం అన్నమాట. ఈ వెర్బ్ని ఇంగ్లీష్లో సింపుల్గా మనం ఎగ్జాంపుల్గా మాట్లాడాలి అంటే, హరీ అప్ వీఆర్ లేట్. హరీ అప్ వీఆర్ లేట్ అంటే త్వరపడు, మనం అసలే ఆలస్యం అయిపోతున్నాము అని అర్థం అన్నమాట. లేదా తొందరగా కానివ్వు, మనం ఇప్పటికే లేట్ అయిపోయాము, చాలా లేట్ అయిపోయింది మనం వెళ్ళడానికి అంటూ ఉంటారు కదా. అదే అర్థం అండి. అదే సందర్భంలో మనం హరీ అప్ని వాడాలి. సో మీ అందరికీ ఇవన్నీ యూస్ఫుల్లే, అర్థమైనవి అనుకుంటున్నాను. ఈరోజు నేను మీకు ఇవ్వబోయే ఛాలెంజ్, వి వాంటెడ్ టీ బట్ ద మిల్క్ ఫిల్ ఇన్ ద బ్లాంక్. ఆ బ్లాంక్లో కింద ఇచ్చిన మనం నేర్చుకున్న ఈ వెబ్స్లో ఏది కరెక్ట్గా సూటబుల్ అయ్యిద్ది అనేది ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు చూద్దాం. రేపు వాళ్ళ పేర్లు అయితే నేను అనౌన్స్ చేస్తానండి. మనందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్ అని అనుకుంటున్నానండి. మీకు గనక నచ్చినట్లయితే మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని నాకు కమెంట్స్
ద్వారా తెలపండి. మీ లైకుల ద్వారా తెలపండి. మీ సపోర్టుని నాకు మీ సబ్స్క్రిప్షన్స్ ద్వారా ఎవరికైనా యూజ్ఫుల్ అంటే తప్పకుండా మర్చిపోకుండా షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం నచ్చితే హైప్ చేయడం మర్చిపోకండి. ఇంకొక 10 మందికి మన ఛానల్ రీచ్ అవుద్ది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.